పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. ఇక గోదావరికని ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని ఆనుకొని ఉన్న ఇండియా కూలర్స్ షాప్ షెడ్లను అధికారులు కూల్చివేశారు. సింగరేణి సంస్థ స్థలాన్ని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో చర్యలు చేపట్టారు. ఆస్తి వివాదం కోర్టులో ఉండగా అధికార బలంతో కూల్చివేస్తున్నారని లీజ్ హోల్డర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తము అక్రమ పద్ధతిలో కొనసాగుతుంది. అంటే ఈ భూమిని కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా మార్చి 23వ తారీఖు 11 గంటలకు కొంతమంది గుండాలతో తీసుకొని వచ్చి మా థియేటర్ని కూల్చడం జరిగింది. దాని తర్వాత ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అంటే మేము న్యాయస్థానం హైకోర్టు న్యాయస్థానంలో మేము ఉండగా ఆ వివాదం అక్కడ నడుస్తూ ఉండగా అక్కడ మాకు కావాల్సినటువంటి రైట్స్ అన్నీ ఉండగా వాళ్ళు అక్రమ పద్ధతిలో ఇల్లీగల్గా వచ్చి ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చి మా యొక్క దుకాణాన్ని ఈ జేసీబీలతో మరి ట్రాక్టర్లతో కూల్చివేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న గోదాము దాదాపు 50 లక్షల స్టాక్ ఉంది. దానిలో ఇవన్నీ కూడా కూల్చేసి అవన్నీ ఎత్తుకెళ్తున్నారు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మరి మున్సిపల్ సిబ్బంది పాల్గొని చట్ట విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పహారా పెట్టుకొని మరి నేను బాధితున్నాయినా నేను ఇక్కడ చూడడానికి వస్తే కూడా నన్ను కూడా ఇక్కడ నుంచి గెంటి వేసి వాళ్ళు దౌర్జన్యంగా మా యొక్క ఆస్తిని నేలమట్టం చేసి ఇలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు గౌరవించే పద్ధతిలో లేరు. కేవలం ఒక వ్యక్తి, ఒక దుష్ట శక్తి, ఒక దుర్మార్గుడు దీని మీద కన్ను వేసి కబ్జా చేయాలనే ఒక కుట్రలో భాగంగా అతనికి ఈ ప్రభుత్వపరమైనటువంటి శాఖలన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగులు మరి రాజకీయ నాయకులు ఒక్కటయ్యి ఈ ఊరిలో ఉన్నటువంటి నన్ను నానా విధాలుగా ఇట్లా వేధిస్తూ ఇవాళ నా ఆస్తిని మొత్తం నిలమట్టడం చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మరి రాజకీయ నాయకుల వాళ్ళు ఇచ్చే కనుసన్నాలలో మెదులుతూ అక్రమ పద్ధతిలో ఇదంతా చేస్తూ ఉన్నారు. నాకు జరిగిన ఈ అన్యాయాన్ని నేను చట్ట ప్రకారంగా మళ్ళీ కోర్టుల ద్వారానే నేను ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా కూడా